రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోరుతూ టీజేఈ జేఏసీ పిలుపు మేరకు కొల్చారం మండల బాధ్యులు వి సంగయ్య, పి సత్యనారాయణ, లింగాగౌడ్, భీమ్లా, నారాయణ, యాదగిరి, రాకేష్, ప్రశాంత్, శ్రీదేవి, నాగవర్ధన్, నాగరాజు, మహేష్, రవీందర్ రెడ్డి, శశాంక్, లావణ్య, భవానీ, కరుణాకర్, యాదవరెడ్డి, తాపస్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాలా సిద్దు, కొల్చారం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా కొల్చారం తహసీల్దార్ కి శుక్రవారం మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ మిగతా ఎన్నో సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా న్యాయబద్ధమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని వివిధ రూపాల్లో సిఎస్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు. దీంతో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం భోజన విరామ సమయంలో డివిజన్, మండల కేంద్రాల్లో ఆర్డీఓలకు, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందివ్వడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.